పరలోక రాజ్యం గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. మనం వెళ్ళే లోకం మీరు అనుకున్నట్టు కేవలం వెళ్ళి స్తుతి స్తోత్రములు చేయడం మాత్రమే కాదు. ఈ మాట నేను మీకు చెప్పడానికి ఆత్మదేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. పరలోక రాజ్యానికి సంఘం వెళ్ళేది ఎందుకు? ఏం చేయడానికి మనం పరలోకం వెళ్తాం? పెద్దలు ఇన్నాళ్ళు మనకు ఏ విషయం నేర్పించారు చెప్పరేంటండి? మళ్ళీ అడుగుతాను, సంఘం అంతా పరలోకానికి వెళ్ళి ఏం చేయబోతుంది? నిత్యము స్తుతించబోతున్నామంట. సరే, మీకు విషయం చెప్పిన, పరలోకంలో స్తుతి చేస్తాం, కానీ స్తుతి చేయడానికే పరలోకం వెళ్తున్నాం అనేది మాత్రం నిజం కాదు. మీకు తెలుసా, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం కేవలం స్తుతి మాత్రమే చెయ్యం. 4 విషయాలు చెప్పి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మర్మం మీకు అర్థం కావాలి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళేది కేవలం స్తుతి చేయడానికి మాత్రమే కాదు. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ కలిసి స్తుతి మాత్రమే చేయడం లేదు. పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ కలిసి స్తుతి మాత్రమే చేయడం లేదు. మీకు తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ఒకే గుంపుగా లేరు. అందుకే బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? సైన్య సమూహములు అనే మాట రాయబడింది. పరలోక సైన్య సమూహములు. ఒకసారి ఇటు చూస్తారా? నేను చాలా ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. నేను కొంచెం పని మీదే దృష్టి పెడతారు, ఇటువైపు చూస్తారు. ఒకసారి చాలా ముఖ్యమైన సంగతి మీతో పంచుకుంటున్నాను. పరలోక సైన్య సమూహములు అంటే ఒక్క సమూహము, అనేక సమూహాల దేవదూతల్ని దేవుడు ఎందుకు విడదీశాడో తెలుసా? స్తుతి ఆగకుండా జరగడమే కాదు, పని కూడా ఆగకుండా జరగాలి అని. ఎందుకంటే దేవదూతలు ఎవరిని ఆయన ఖాళీగా విడిచిపెట్టలేదంట. దేవదూతలందరికీ కూడా పనులు అప్పగించాడంట. అవును, దేవదూతల్లో ఎవరెవరు ఏం పని చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎవరెవరు ఏం పని చేస్తారు? గాబ్రియల్ దూత ఏం పని చేస్తారు? సమాచారం, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. మీకాయేలు దూత ఏం పని చేస్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి సైన్యాన్ని. అంటే దేవదూతలు ఎవరు ఖాళీగా లేరు, అందరూ ఏదో ఒక పనిలో బాధ్యతగా ఉన్నారు. అలాగే పరలోక రాజ్యానికి మీరు నేను మనం వెళ్ళినప్పుడు కూడా మనం ఖాళీగా ఉండం. 91వ కీర్తన 11వ వచనాన్ని మీరు చూసారా? 91వ కీర్తన 11వ వచనంలో ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసా ఆ మాట? దేవదూతలు మనకు కావలి వారుగా ఉన్నారంట. ఆయన దేవదూతలను మనకు కావలిగా వేస్తున్నాడంట. అంటే ఇప్పుడు వారు బాధ్యత వహిస్తున్నట్టా లేదా? దేవదూతలు పని చేస్తున్నట్టా లేదా? అవును, వారు పని చేస్తున్నారు. కాబట్టి ఏ దేవదూత పరలోకంలో ఖాళీగా ఉండరు. మరి స్తుతి సంగతి ఏమిటి? మీలో ఎంతమందికి గొలుసు ప్రార్థన తెలుసు? మీలో ఎంతమందికి చైన్ ప్రేయర్ తెలుసు? చూపించారండి, చెయ్యి ఎత్తి చూపించవచ్చు కదా. రైట్, మీలో చాలామందికి తెలియదు. ఎందుకంటే సంఘంలో అలాంటివి ఇప్పుడు జరగట్లేదు. సరే, అలా ఉండనిద్దాం, అది పెద్ద బాధాకరమైన విషయం. గొలుసు ప్రార్థన అంటే చైన్ ప్రేయర్. ప్రార్థన ఆగదు, కానీ మనుషుల గుంపులు మారిపోతూ ఉంటాయి. వారి సమయం కొలది వారికి సమయాన్ని కేటాయించి విజ్ఞాపన ఇస్తారనమాట. ఆ ఒక్క విజ్ఞాపన కోసం అందరూ మానక ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన ఆగదు, విజ్ఞాపన ఆగదు, కానీ మనుషులు గుంపులు, గంటకొక గుంపు మారిపోతూ ఉంటుంది. సరిగ్గా పరలోకంలో కూడా అదే జరుగుతుంది. స్తుతి ఆగట్లేదు, నిత్యము స్తుతి జరుగుతూనే ఉంది. కానీ దేవదూతల గుంపులు మాత్రం మారిపోతూ ఉన్నాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొకసారి ఈ మాటలు రాయబడ్డాయి. దేవదూతలంట యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అనే మాట ఉంది. ఎప్పుడైతే వారికి దినం తటస్థిస్తుందో అప్పుడే వారు పరలోక రాజ్యానికి వచ్చి స్తోత్రం చేస్తున్నారు. మిగతా సమయంలో వారు పరలోక రాజ్యంలో ఉండట్లేదు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు దేవుని పని చేయడానికి. 2వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చూస్తే అక్కడ ఉంటుంది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ప్రైజ్ ది లార్డ్. నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించెను. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. వారికి దినం తటస్థించినప్పుడే పరలోకానికి వస్తున్నారు. వీళ్ళు బయట నుండి వస్తున్నారనడానికి నిరూపణగా అపవాది కూడా వారితో కలిసి వస్తున్నాడు. కాబట్టి వీరు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? బయట నుండి పరలోకానికి వస్తున్నారు. మీరు చెప్పండి, దేవదూతలందరూ పరలోకంలోనే ఉన్నట్లయితే ఈ బయట నుండి వచ్చే పని ఎందుకు జరుగుతుంది? వీరు పనులు, బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఏ దేవదూతలు ఖాళీగా ఉండరు. అలాంటిది నీవు నేను మనం ఖాళీగా ఉంటామని ఎలా అనుకుంటున్నావు? దేవుడు పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి ఖాళీగా కేవలం స్తుతి చేయడానికి మాత్రమే నియమిస్తాడు అనుకున్నావా? లేదు. ఆయన కేవలం స్తుతి కోసం మాత్రమే నియమించట్లేదు. ఏం చేయబోతున్నాడు? ఆయన మనకు కూడా బాధ్యతలు ఇవ్వబోతున్నాడు పరలోకంలో. ఎలాంటి బాధ్యతలు తెలుసా? ఆయన మాత్రమే చేసే పనులు మనకి ఇవ్వబోతున్నాడు.
దేవుడు మాత్రమే, దేవదూతలు చేసే పనులు కాదంట, దేవుడు మాత్రమే చేసే పని. అవును, దేవుడు ఏమేం పనులు చేస్తాడు? ఒక 2-3 గురించి మాట్లాడుకుందాం. అందరికీ తీర్పు తీర్చే పని ఎవరిది? దేవునిది, అంతేనా? రాజ్యములను ఏలే పని ఎవరిది? దేవునిది. అందరికీ బోధ చేసే పని ఎవరిది? రైట్. ఇప్పుడు ఈ 3 గురించి మాట్లాడుకుందాం. మొదటిది, బైబిల్ చెప్పగా మీరు అందరూ వినే ఉంటారు, మనము యుగయుగములు ఆయనతో కూడా ఏలుదుము. ఏమిటంట? యుగయుగములు ఆయనతో కూడా కలిసి సమస్త దేవదూతల్ని, విశ్వాలని ఏలబోతున్నామంట. మనము ఆయనతో కలిసి రాజ్యము చేయబోతున్నాం. రెండవది, మనము కూడా దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఈ మాట గమనించండి ఒకసారి. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఏమిటంటే మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి. ఆ మాట విన్నారా? మనము దేవదూతలకు తీర్పు తీర్చేవారమంట. దేవుని ప్రజ, తోటి వారికే న్యాయంగా తీర్పు తీర్చడం మనకు చేత కావట్లేదు. మరి దేవదూతలకు తీర్పు ఎలా తీరుస్తాం మనం? సంఘం అంతా గమనించాలి. మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. మనం తీర్పు తీరిస్తే దేవదూతలు మన ముందు నిలుచుండి న్యాయము నేర్చుకొని వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని పక్షాన తీర్పు తీర్చబోతున్నాం. వాస్తవానికి తీర్పు తీర్చే పని ఎవరిది? సాక్షాత్తు దేవునిదే. ఆ పని ఎవరితో చేయించబోతున్నాడు? మనతో చేయించబోతున్నాడు. న్యాయం ఏంటో తెలియదు, చట్టం ఏంటో తెలియదు, జ్ఞానం ఏంటో తెలియదు. ఇవేమి తెలియకుండా మనం ఎలా తీర్పు తీరుద్దాం? అందుకే చెప్తున్నాను, బైబుల్ అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న భక్తుల కథలు తెలుసుకోవడమో, గాథలు తెలుసుకోవడమో, హెచ్చరికలు, బుద్ధిమాటలు మాత్రమే కాదు. అవి కూడా మనకు అవసరమే. కానీ వాటిని దాటి మనం ముఖ్యోపదేశం వైపు కూడా వెళ్ళాలి. మూలోపదేశంతో పాటు ముఖ్యోపదేశం మనకు అవసరం. అందుకే అంటాడు భక్తుడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ ఇంకా మీరు పసిపిల్లల్లాగే ఉన్నారు. మీరు పాలలాంటి మాటలే వింటున్నారు, బలమైన మాటలు వినట్లేదు అని అంటున్నాడు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం దేవదూతలకు తీర్చే న్యాయము మనకి ఇప్పటి నుంచే దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. వారికి మనం తీర్పు తీర్చే స్థాయి జ్ఞానం గలవారం అవ్వాలి. ఇక 3వ విషయం మీకు తెలుసా? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత చేయబోయే 3వ పని ఏమిటో? మనం బోధ చేస్తుంటే దేవదూతలు కూర్చొని బోధ నేర్చుకోబోతున్నారు. మనం దేవదూతలకు బోధ చేయబోతున్నాం. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయము 8వ వచనంలో డైరెక్ట్గా రాయబడింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. ఎవరి ద్వారా? సంఘము ద్వారా. అంటే మన ద్వారా. తన యొక్క నానా విధమైన స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సంఘమైన మన ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానమును ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి వారికి బోధించాలని నిర్ణయించాడు ఆయన. పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానమును బోధించాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. హలో, ఇటు చూడనా, ముచ్చట్లు పెట్టకుండా ఇటు చూడండి పెద్దలందరూ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలకు బోధ చేయబోతున్నామని రాయబడింది కదా. ఈ రోజే ఒకవేళ మీ రోజు చివరి రోజైనా, లేదా ఓ నెల రోజులకు వెళ్ళినా, సంవత్సరానికి వెళ్ళినా, దేవదూతలకు నేర్పించడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? నేర్చుకున్నారు ఏమైనా? అక్కడికి వెళ్ళి ఏమి నేర్పిస్తారు దేవదూతలకి? ఓ దేవదూతలారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గురించి తెలుసా? జక్కయ్యను గురించి తెలుసా? రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి తెలుసా అంటే వాళ్ళు అంటారు, నువ్వు సండే స్కూల్ చెప్తున్నావు తెలుసా అంటారు. మరి ఏమి నేర్పిద్దాం దేవదూతలకు? అందుకే అక్కడ రాయబడింది, దేవుని యొక్క నానావిధ జ్ఞానము. దేవుని జ్ఞానము నానా విధములుగా ఉంది. దేవుడు దాచిపెట్టిన మర్మములున్నాయి. దేవుని నియమమును అర్థం చేసుకోవడంలో మనం ప్రయాసపడాలి. ఈరోజు అక్షరార్థులకు ఆత్మ చెప్పే మాటలకు అర్థం కాదు. ఆత్మ చెప్పే మాటను తృణీకరించేవారు ఎక్కువైపోయారు. అవును, థియాలజీని అడ్డుపెట్టుకుని, అక్షరాన్ని అడ్డుపెట్టుకుని, పరిశుద్ధాత్మని, ప్రత్యక్షతల్ని తృణీకరించేవారు అనేకులు ఉన్నారు. దేవుని ప్రజ, ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షించడానికే లేఖనములను అన్నీ ఒకే చోట పెట్టలేదంట. కొంచెం ఇచ్చట, కొంచెం అచ్చట దేవుని వాక్యం దాచబడింది. నువ్వు కేవలం పైన చూస్తావు, కింద చూస్తావు, సమయం చూస్తావు, సందర్భం చూస్తావు, కానీ దేవుడు తన న్యాయమును, జ్ఞానమును దాచిపెట్టాడు. అది నీకు అర్థమయ్యేటప్పుడు మనుష్య జ్ఞానం వలన కలిగితే అది రాదంట. మనుష్య జ్ఞానంతో పరిగెడితే కుదరదంట. ఆత్మదేవుడే దాన్ని నీ కొరకు బయలుపరచాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు బోధిస్తాను.
బోధిస్తాను. మన థియాలజీ దేవదూతలకు బోధిస్తే వాళ్ళకి సండే స్కూల్ లాగా ఉంటుంది. వాళ్ళకి అదంతా అక్కరలా. దేవుడు దాచిన సంగతులు వారికి మనం చెప్పాలి. ఎందుకంటే దేవదూతలకు కూడా తెలియకుండా దేవుడు ఎన్నో వందల వేల సంగతులు దాచిపెట్టేశాడు, మొత్తాన్ని దాచిపెట్టేశాడు. అవన్నీ మన ద్వారా బోధించాలనుకున్నాడు. ఎందుకంటే ఎవరక్కడ బోధకులు అవుతారో అక్కడ వారందరూ లోబడతారు వారికి. మనకు గౌరవాన్ని ఇవ్వడానికి, మన తలెత్తడానికి ఆయన తన హృదయంలో ఉన్న సంగతులన్నీ దాచిపెట్టాడు నీ ద్వారా మాట్లాడిద్దామని. అలా నువ్వు బోధిస్తే పరలోక రాజ్యంలో నీకు బోధకులకిచ్చే విలువ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవదూతలకు బోధించడానికి ఏమి నేర్చుకున్నావు ఎన్ని సంవత్సరాల్లో? పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు బోధించే స్థాయికి సంఘం ఎదిగిందా? ఈ సవాలు స్వీకరించగలరా మీరు? పెట్టుకోండి, మీ ఆత్మీయ జీవితానికి సవాలు దగ్గర పెట్టుకోండి. అందుకే